సిద్ధపడదాం. ఆయన రాకమునిపే ఈ వధువు కలిగిన సంఘంలో సిద్ధపడదాం. వధువు అంటే మీకు ఎంతమందికి అర్థమవుతుందో లేదు. ఈ వధువు సంఘములో ఉన్న సిద్ధపాటు ఏంటంటే దేవుని వాక్యముతో నీవు అలంకరించబడాలి. ఆమేన్. దేవుని వాక్యముతో నీవు కట్టబడాలి. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు, వధువా ఇది స్త్రీకి అలంకరించబడిన వధువా అన్నాడు. అవును, స్త్రీయే, కానీ నువ్వు ఆలోచిస్తున్నది లోకానుసరమైన స్త్రీ, నేను ఆలోచిస్తున్నది సంఘం అనే స్త్రీ. ఆమె ఈ వధువు సంఘములో కట్టబడి ఒకటే, ఏమిటంటే వాక్యం అనే స్వంతన. ఆమె నేను కోరుకునేది ఏంటో తెలుసా? ఏడు కూడుకున్న ప్రతి ఒక్కరూ దేవుని వాక్యమును అనుగ్రహించి వధువు కలిగిన సంఘం అనే తీరులోనికి రావాలి. ఆమె వధువు కలిగిన సంఘం అనే నడవడికలోనికి రావాలి. మనం ఆ మినిస్ట్రీ ఈ మినిస్ట్రీ ఈ మినిస్ట్రీ ఆ మినిస్ట్రీ కాదు, వధువు సంఘాన్ని గురించి నేర్పిస్తున్నది మనకు బైబిల్. ఆమేన్. హల్లెలూయా. వధువు అంటే మీకు గుర్తు రావాల్సింది వాక్యముతో అలంకరించబడటమే. వాక్యం అనే కట్టడలు మీ జీవితాల్లో కట్టబడాలి. ధర్మశాస్త్రము మీ హృదయాలలో మీ జీవితాల్లో నెరవేర్చబడాలి. ఒకసారి బైబిల్లో వధువు అనే ఆలోచన మనకి ఏం కావాలంటే, వధువు అంటే దేవుని యొక్క పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె అంటే ఎవరు? మీరే. ఆమేన్. మీరు పొందుకున్న రక్షణ ఆయనకి వధువు. హల్లెలూయా. ఆ రక్షణలో కనబడుతున్నది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యంతో మిమ్మల్ని మీరు ధరించుకుని ఒక్కటి స్నానము చేసి క్రీస్తు కొరకు సిద్ధపడే సంఘంగా, వధువు సంఘంగా మధ్యలో ఆయన ఆకాశంలోనికి ఎత్తబడినప్పుడు ఆయన రాజ్యములో వధువు కలిగిన సంఘమే, వధువు కలిగిన సంఘమే అయ్యా, వధువు కలిగిన సంఘమే. ఎత్తబడే సంఘమే అయ్యా, ఎత్తబడే సంఘమే, కొత్త నిబంధన సంఘమే, ఇది కొత్త నిబంధన సంఘం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏర్పరచుకున్న వధువు. ఆమేన్. యేసు ప్రభు ఏర్పరచుకున్న వధువు ఎలాగుండాలి? ఎలాగుండాలండి? మీకు ఆలోచన రాలేదు. యేసు ప్రభు ఏర్పరచుకున్న వధువు ఎలాగుండాలంటే నడుముకు వేసుకున్న వడ్డాను దేవుని ధర్మశాస్త్రమును కలిగి ఉండాలి. గట్టిగా చెప్పండి. నడుముకు కట్టబడి ఉన్న వడ్డాను ధర్మశాస్త్రమును కట్టుకొని నీతి అనే వస్త్రమును ధరించుకొని రేపు ఆయన సన్నిధిలో నిలబడాలి. హల్లెలూయా.